ఎంత ఇచ్చారు? 5 crores, 5 కోట్లు. 5 కోట్లు. అసలు ఎక్కడి అన్ని పైసలు మీ దగ్గర ఎక్కడి? అంటే రిలేషన్ వాళ్ళ నుంచి తెచ్చుకున్నాం సార్. మా గోల్డ్, మా మ్యారేజ్కి ఇచ్చిన గోల్డ్ కట్నం లా ఇస్తారు కదా సార్. మా అత్తమ్మకి జాబ్, సో ఫ్యామిలీ పరంగా తెచ్చుకున్నాం. అలా అనేసి ఇచ్చినాం. ఏమంటుండు మరి మీరు పైసలు అడుగుతా అసలు ఏమంటుండు? ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇచ్చి పైసలు? 2 years దాటినట్టుంది సార్. ఇంక ఇచ్చినాం. ఇస్తా అని చెప్పి ఇట్లా చేసేసి మోసం చేసేసి. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదా మీకు పైసలు అసలుకి? అంటే ఇంట్రెస్ట్ ఇచ్చేటోడు కానీ అలా ఇంకా మొత్తం అయిపోలే కదా సార్. సో ఇంకా లాస్ట్కి చాలా మనీ ఇచ్చినాము, దానికి ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వాలి, మాకు పే చేయలేదు. ఇంకా వాళ్ళైతే చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు మరి అడుగుతా ఏమంటుండు అసలుకి? ఇస్తా వెయిట్ చేయండి, ఇస్తా. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి సార్? మాకు ఇచ్చిన అప్పులలో మమ్మల్ని చంపేస్తా అది అని బెదిరిస్తున్నారు. సిచ్యువేషన్ అలా అయిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి దాచుకోవాల్సి వస్తుంది. అలా అవుతుంది సార్. 5 కోట్లు అసలు అతను నమ్మి ఏ ప్రారంగా ఇచ్చారమ్మా మీరు అసలు పైసలు? మీ దగ్గర అన్ని పైసలు ఎక్కడ సార్? సో మా మరిది అనేసి ఇచ్చినాము. ఫస్ట్ అయితే నమ్మలేదు మేము. తన కారు అదంతా చూసేసరికి అబ్బా మా మరిదే కదా, తన స్టేటస్ బాగానే ఉంది, సో ఇస్తే ఏమైతుంది అనేసి ఇచ్చేసినాం. ఇచ్చేస్తే ఇలా అవుతుంది సార్. తండాలో చాలా మంది ఇచ్చారా, ఓన్లీ మీరే ఇచ్చారు అన్ని పైసలు? ఇచ్చినారు సార్, చాలా మంది ఇచ్చినారు, ఇంకెక్కువనే ఇచ్చినట్టుంది. మేమైతే ఎంత పే చేసినాం. ఎట్లా మరి 5 కోట్లు మరి మిమ్మల్ని వాళ్ళు అడుగుతుంటారు ఇచ్చిన వాళ్ళు, మరి మీరు ఏ విధంగా కట్టుతారు పైసలు అసలుకి? మాకుంది ఒక 2 ఎకరాలు సార్, ఇక దాన్ని అడ్జస్ట్ చేసుకో అని చెప్పలేము. అది కూడా మాది కాదు, మేము సంపాదించింది అయితే కాదు, అత్తమ్మ వాళ్ళది. అంటే తరతరాలకు వస్తున్నది ఆస్తి, సో వాళ్ళు కూడా అమ్మలేరు, ఇవ్వలేరు. అది రూల్ కాదు కదా సార్ ఇవ్వడం అంటే ఇక రోడ్ మీద అడుకోవడమేమో. అంతే సార్. పోలీస్ కేసు ఏమైనా పెట్టినారా మరి అతని మీద? ఇక నడుస్తుంది కదా సార్, చెప్తున్నాము వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నాము, వస్తుంది గవర్నమెంట్ పరంగా వస్తుంది, ఇస్తాడు లేతాను అనేసి అంటున్నారు. ఇప్పుడు మంగ్లీ వచ్చిందా మరి ఇక్కడికి ఊరికి? మంగ్లీ వచ్చింది, అంటే రీజన్ మాకు తెలియదు. రీజన్ అయితే తెలియదు. మిర్యాలగూడలో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, సో మేము పిలుచుకొచ్చినాం. అంటే తను మనీ ఉంది, అంటే మనీతో నడుస్తుండు కాబట్టి సరే తీసుకురావచ్చు, మేబీ సెలబ్రిటీ కదా అనేసి అనుకున్నాం. కాకపోతే దాని వెనకాల బ్యాక్ బోన్ అనేది మాకు తెలియదు సార్. మంగ్లీ ఊరికి 2 సార్లు వచ్చిందని చెప్పి అంటున్నారు, మరి మీరు ఎప్పుడైనా చూసినారా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వంటలు గిట్లా చేసేది? అంటే అప్పుడైతే నేను లేను, కాకపోతే స్టేటస్ పెడితే చూసిన అంతే సార్. మీరు కలవలేదు ఎప్పుడు? కలవలేదు. ఇప్పుడు దీని వెనక మంగ్లీ ఉందని కూడా అంటున్నారు, మరి పైసలు తీసుకున్నది. ఇప్పుడు మీరు అతనికి ఇచ్చారు కదా? మేము అడిగేటోళ్ళం, అంటే ఏముంది ఇక్కడ, ఏం నడిపిస్తున్నాం అంటే మాకు బిజినెస్ ఉంది, మేము ఫ్యాక్టరీ పెడుతున్నాం, పబ్బు పెడుతున్నాం అని చెప్పినారు. కానీ మా వెనకాల మంగ్లీ ఉంది, వాళ్ళ రిలేషన్స్ అలా అలా మాకేం చెప్పలేదు సార్. తను ఎక్కడ ఉంటదిలే అనేసి అనుకున్నాం. అంటే మా మందులే తిరిగేటోడు, ఓకే నార్మల్ గా పెట్టుండొచ్చు, బాలాజీ ఇన్ఫ్లుయెన్స్ తోటి, అంటే నార్మల్ గా తను ఫస్ట్ స్టార్ట్ చేసిండు, సో అలా అనుకున్నాం. కానీ తన బ్యాక్ బోన్ ఉందని మాకు కూడా తెలియదు సార్. సో న్యూస్ వస్తుంది కదా, మేబీ నిజమే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కార్లు గిట్ల వేసుకొని వచ్చేదమ్మా ఇక్కడికి? కార్లు, బైకులు కొత్త ఏమన్నా? అతనే మధు. కార్లు, బుల్లెట్ బైక్స్ అవన్నీ చాలా తను యూజ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం, ఆ బైక్ తను కొత్తది వేరే కార్ కొనుక్కోవడం అలా. అంటే పైసలు ఇచ్చినాక ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చేదా? అంటే మామూలుగా వచ్చేటోడు సార్, వచ్చేటోడు మాట్లాడేటోడు, అరే మధు చూడ కొంచెం మమ్మల్ని మా మనీ మాకు ఇచ్చాయి, మీకు ఇస్తాం, ఎవరు అంటే మేము మోసం చెయ్యము అలా అలా అని చెప్పేటోడు సార్. సో దానికి మేము నమ్మినాం. ఇంకెక్కడ పోతాడులే, మా రిలేషనే కదా. అప్పటికి మేము ఫస్ట్ అయితే నమ్మలేదు, ఇంకా తన స్టేటస్ చూసి సరేలే అనేసి నమ్మినాం. 5 కోట్లు ఒకేసారి ఇచ్చారా? అప్పుడు కొన్ని ఇచ్చారా? అప్పుడు కొన్ని వచ్చినాం సార్. 5 కోట్లు ఒకేసారి అంటే మన దగ్గర సెట్ అవ్వదు, అప్పుడు కొంచెం వచ్చేటోళ్ళు. మరి ఎట్లా మరి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మీ డబ్బులు మీకు వస్తాయి అనుకుంటున్నారు? మరి ఇంకేమో సార్, గవర్నమెంట్ చూడాలి, ఇక న్యాయం జరిపించాలనుకుంటున్నా. సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది సార్, అసలు నేను బయటకు వెళ్ళలేకపోతున్నాం. మా ఆయన అయితే తన టెన్షనే వేరు, చచ్చిపోతా అది ఇది అని అంటున్నాడు. ఏం లేదు సార్, అప్పుడేమో బ్యాంక్ లో పనిచేస్తాడు, ఆ బ్యాంక్ లో వర్క్ ఏం చేయట్లేడు. ఇప్పుడు కానీ ప్రెషర్ వల్ల వేరే వర్క్ కూడా చేయలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మా మనీ వస్తున్నా మరి ఇచ్చిన వాళ్ళు, బయట ఇచ్చిన వాళ్ళు, పైసలు ఇచ్చిన వాళ్ళు మీ ఇంటికి వచ్చి అడగడం డైలీ వస్తున్నారు సార్. డైలీ టార్చర్ లాగా ఉంది, డైలీ వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది. నిన్ననే చాలా గొడవ అయింది. ఇంకా మా అత్తమ్మ నేను ఇక ఫేస్ చేయలేకపోయినాం. ఇంకా మాకు అట్లా తిట్టడం అలా ఏం రాదు. సో మాకైతే న్యాయం కావాలి సార్. మా అమ్మని మాకు వచ్చేలా చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.